డోన్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా డోన్లో పర్యటించిన ఆయన పలు కాలనీల్లో చేపడుతున్న సీసీ రోడ్లు, సీసీ కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి అనంతరం కాలనీలో వీధులన్నీ తిరిగారు. అనంతరం కాలనీలోని వీధులన్నీ తిరుగుతూ మహిళలు, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద 1 కోటి జనరల్ ఫండ్ వచ్చింది. టెంపరీగా అదే ఇంకా మనకు మొత్తం 70 కోట్లు పెట్టాం మనం. అంటే డోన్ లో కంప్లీట్ గా టౌన్ లో ఎక్కడ పంటలు కనపడకుండా డ్రైనేజీ మొత్తం దానికి 70 కోట్లు అవుతుంది. అంటే పైసా వస్తుంది పెట్టే పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 3 కోట్లతో పని మొదలుపెట్టాం. ఇంకా కొన్ని వర్క్స్ వస్తున్నాయి. తప్పకుండా డోన్ లో 1 ఇయర్ లో కూడా కంప్లీట్ డోన్ నగరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ పోల్స్ కానివ్వండి, మంచినీళ్ళ కొలాయి కానివ్వండి, ఇల్లు కానివ్వండి అన్ని కూడా మార్చినప్పుడు తర్వాత తెస్తాం. తప్పకుండా నాకు కావాల్సింది డోన్ లో ఫ్యూచర్ ఏ సందర్భంగా కానీ పట్టోడు లేకుండా కంప్లీట్ సిమెంట్ రోడ్ వేస్తాం. దాంతో పాటు డ్రైన్ వేసి కంప్లీట్ గా ఫస్ట్ ఫేర్ కింద 30 కోట్లు కూడా శాంక్షన్ అయింది. దీపే పంపించాం. అది కూడా మా ఓన్లీ ట్రైన్స్ కోసం. తర్వాత రోడ్స్ కూడా 70 కోట్లు. సెకండ్ ఫేజ్ 40 కోట్స్ ఉంది. మొత్తం 70 కోట్లు, 30 కోట్లు డ్రైన్కు, 40 కోట్లు రోడ్లోకి వేసాం. ఇది ఒక మోడర్న్ టౌన్ అయిపోతుంది. అమృత్ 27 కోట్స్ జేజే కూడా శాంక్షన్ అయింది. ఫ్యూచర్ లో రాబోయే 2-3 months లో డోన్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా తాగునీటి సమస్య కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ అన్నీ అయిపోతాయి. మేము ఏదైతే మాట ఇచ్చామో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. నాకు కావాల్సింది డోన్ నగరం కానీ, నా డోన్ కాన్స్టిట్యూన్సీ కానీ ప్రశాంతంగా ఉండాలి, ఏ ఊర్లు ఇబ్బంది లేకుండా. ముఖ్యంగా తాగునీటి సమస్య కంప్లీట్ తీస్తాం. అది మేము ఏదైతే మాట ఇచ్చామో కంప్లీట్ తీస్తాం. మామూలుగా ఏదో సమస్య ఉంటే మా ఆఫీసర్ చెప్తే, మా ఇన్ఛార్జ్ చెప్తే తప్పకుండా బీజేపీ కానీ, జనసేన కానీ మా నాయకులు చెప్తే తప్పకుండా ఇబ్బందులు మాకు తీసుకొస్తే తప్పకుండా దాన్ని సాల్వ్ చేసి అంతకేసి ముందుకు పోదాం.